అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈరోజు మనమైతే హైకోర్టు లాయర్ గారైనటువంటి సుభాషిణి మేడం గారితో ఉన్నాము. ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? సో ఇప్పుడు మీరు విమర్శలు అన్నారు కదా మేడం, రాజకీయ పరంగా చూస్తే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు, సో తన మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారి వల్ల కూతురు, సో ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు, మాట్లాడలేదు? అంటే కూతురే కదా, విడిపించుకునే అంత లేదా? అంటే బీజేపీతో ఎక్కువ రిలేషన్ బాండింగ్ వాళ్ళకి ఎక్కువ లేకపోవడం వల్ల ఇది జరిగింది అనుకోవచ్చా? రిలేషన్ అన్నది కాదు, అక్కడ సైలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏది మాట్లాడినా కానీ వ్యతిరేక పవనాలు ఏ విధంగా వెళ్తాయో తనను కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. రీసెంట్గా అంటే కొత్త ముఖ్యమంత్రి వచ్చే ముందుగా కాలు ఇరిగింది. అప్పుడు ఏమనుకున్నారు అందరూ, అసలు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు కాబట్టి కాలు రగ్గొట్టుకున్నారని చెప్పేసి పుకారు లేపేసిండ్రు. అంటే ఒక ఇన్సిడెంట్కి ఇంకో ఇన్సిడెంట్ అన్నది డిఫెమేషన్ అవ్వచ్చు, ఫేమస్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఏమైనా కేసులు పెడతారని చెప్పేసి ఇన్వాల్వ్ కాలేకపోతున్నారని చెప్పేసి కంపల్సరీగా డెఫినెట్గా రేపు భవిష్యత్తులో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఇంకా వేరే ఉన్నాయి. అసలు చెప్పలేని నేరారోపణలు వీళ్ళ మీద చాలా వచ్చినాయి, కుటుంబం మీద. ఇంకా హరీష్ రావు గారి మీద ఉన్నది. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండి వీళ్ళ గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రము ఇంకెవరు ఏం చేయలేరు. వాళ్ళ కుటుంబం మీదనే చాలా పెద్దగా ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళ సన్నిహితంగా ఎవరైతే వ్యక్తులు వాళ్ళ సన్నిహితంగా అనుకుంటారో వాళ్ళ మధ్యలోకి వచ్చిన జవాబులు ఇవన్నీ. అదర్వైజ్ బయట వాళ్ళు ఎవరో ఇచ్చి ఏదో చేయాలని ఏమి ఉండదు. దేర్ ఈజ్ సంథింగ్ లూప్ హోల్స్ అన్నది ఎక్కడి నుంచో మొదలైతే వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంత అసలు ఇది తెలంగాణ ఇష్యూ అనే కాదు, తెలంగాణ ప్రజల ఇష్యూ. కవితని తీసుకెళ్ళిందంటే ఎవరు ఎక్కడ అని అంటే తెలంగాణ అనే చెప్తారు కానీ వేరే విషయంలో చెప్పరు. అందరూ ఎక్స్పెక్టెడ్ అనేది పోయిన ఎలక్షన్లో అరెస్ట్ చేయవలసింది. అప్పుడు బీజేపీకి ఎన్కాష్మెంట్ అవ్వు, చాలా విధాలుగా బీజేపీ రాష్ట్రంలో చాలా సీట్లు సంపాదించుకునేదని చెప్పేసి ఒక పుకారు ఉండేది. ఒక బలమైన చాలా పెద్ద బలంగా ఒక ప్రజలలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన వ్యతిరేక ఋతుపవనాలన్నీ కూడా బీజేపీ ఎన్కాష్మెంట్ లో ఉన్నది, బ్యాగ్లకు వెళ్ళిపోతాయి అన్నది పెద్ద చర్చ ఉండే. బండి సంజయ్ గారిని తీసేయడము ప్రెసిడెంట్ గా, మళ్ళీ ఇదంతా ఒక స్కెచ్ అంతా మారిపోవడం మూలాన లాస్ట్ ఎలక్షన్స్లలో అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి ఒక నష్టం అనేది జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడు పూరించుకుంటారా లేదా అన్నది వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీని బట్టి ఉంటది. అంతేగాని ఈ టైంలోనే ఈమెన్ అంటే కవితని అరెస్ట్ చేస్తేనే వీళ్ళకి ఎన్కాష్మెంట్ అవుతుందా అని అంటే అదేం లేదు. ఇప్పుడు లీడర్ బలంగా ఉంటే ఆ లీడర్ మీద కూడా ఓట్లు పడచ్చు. సో మేడం, అంటే ఇప్పుడు ఈ అరెస్టు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు తీసుకురావచ్చు? డెఫినెట్గా కొంత మార్పు అయితే వస్తుంది. అంటే న్యాయబద్ధంగా వెళ్ళవలసిన వ్యవస్థని అన్యాయంగా ముందుకు నడిపిండ్రు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఫ్యామిలీ మీద కూడా అంతా కూడా వ్యతిరేక పవనాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్న పార్టీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితేనేమి, ఇంకా సెంట్రల్లో ఉన్న బీజేపీ అయితేనేమి, రెండు పార్టీలు కూడా ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరి మధ్యన దుమ్మెత్తి పోసుకునే రైవలరీ జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, లేకుంటే బీజేపీ కానీ. బీజేపీని మొదటి నుంచి ఇట్ ఈస్ నాట్ బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ అంటాం మనము. వన్స్ యూ ఫార్మ్ ఇంటూ ద గవర్నమెంట్, బీజేపీ రూలింగ్ అనము, అక్కడ ప్రభుత్వం రూలింగ్ అంటాము. ఇప్పుడు కేసీఆర్ని టీఆర్ఎస్ రూలింగ్ అనేది కాదు, అక్కడ తెలంగాణ ప్రభుత్వము రూలింగ్ చేస్తుంది అంటాము. ఒకసారి చట్టబద్ధతతోని నువ్వు ఒక పొజిషన్ని తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వంలో నువ్వు ప్రభుత్వం కిందనే పిలువబడుతుంది కానీ నువ్వు పార్టీ కింద పిలువబడదు. ఎందుకంటే ఆ యొక్క ప్రభుత్వం అనేక విధాలమైన పార్టీస్ తోని కలయికతోని ఒక ప్రభుత్వం ఫార్మేషన్ అవుతుంది. కొన్ని పార్టీస్ వాళ్లకు ఫుల్ ఫ్లెడ్జ్ ఓట్లు ఉన్నప్పుడు, వాళ్లకు సీట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళే వన్ వేలో ఫార్మేషన్ అవుతారు. అదర్వైజ్ దే హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. అప్పుడు ఏమైతుంది, అన్ని పార్టీలు కలిసి ఒక ప్రభుత్వంగా ఫామ్ అయినప్పుడు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సఖ్యత అన్నది చాలా అవసరం. ఆ సఖ్యత అన్నది తెగిపోయింది. చూడండి, గౌరవం అన్నది నువ్వు ఇస్తేనే గాని ప్రజలు నీకు ఇస్తారు. ఒక ప్రైమ్ మినిస్టర్ మన దగ్గరకు వచ్చిండ్రు, ఒక గవర్నర్ మన దగ్గర ఉన్నారు, వాళ్లకు నువ్వు గౌరవం అన్నది పరిపూర్ణంగా ఇవ్వకుండా నువ్వు వాళ్ళని వ్యతిరేకించి ఒక పిఎంగా వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు.
ఇప్పుడు దాన్ని అంతా ఇప్పుడు మనం ఏమని చూస్తున్నాము, బికాజ్ నీ ప్రభుత్వము బీజేపీతో తగువ పెట్టుకున్నది కాబట్టి ఈరోజు కవితకి ఈ దుస్థితి వచ్చిందన్నదే వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ఆ పాతవి వదిలిపెట్టి నేను కొత్తగా మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ బలంగా మనం చూడవలసింది ఏంటంటే పామెల కేసులో మనీ లాండరింగ్ కేసులో నువ్వు చేసిన అఘాత్యాలు ఏమేమి ఉన్నాయి. లిక్కర్ స్కామ్స్ కేసులో నువ్వు వేరే వాళ్ళని తెచ్చి పరిచయం చేసి నీవు ఆమ్ ఆద్మీ పార్టీతోని ఒక టైఅప్ చేసుకొని అంత మొత్తాన్న లబ్ధి పొందాలనే 9 జోన్స్ 9 సెంటర్స్ నువ్వు తీసుకొని ఆ 9 సెంటర్స్లల్లో కూడా 32 జోన్స్ అంటే డివిజన్స్ కింద చేయబడ్డది. 27 జోన్స్ తీసుకున్నారు. తర్వాత దాంట్లో 27లో 9 వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఈ ఆరోపణల ఈ 9 ఇట్లా వచ్చిన మన సౌత్ కి సంబంధించింది వాళ్ళు ఏం రాయడం జరిగింది, సౌత్ మెంబర్స్ అని రాసిండ్రు. నలుగురికి మధ్యన జరుగుతున్న వ్యవహారంలో ఈ రోజు కవిత వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ కింద తీసుకొని వెళ్ళడం జరిగింది. నిన్న ఎవరికి తెలియదు ఆమెను తీసుకెళ్తారని. సరిచే కదా అని అంటే నీ ఓవర్ కాన్ఫిడెన్స్ లెడ్ టు ద అరెస్ట్ ఆఫ్ కవిత. సో అప్పుడు ఈడీ గారితో కూడా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు వాస్తవం మేడం? చూడండి, ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ సిస్టర్గా చూడొద్దు, ఒక సిటిజన్గానే చూడాలి. ఆ ప్లేస్లో కవిత అయినా సరే ఇంకెవరైనా సరే ఆ ప్లేస్లో ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు. మీకు ఆర్డర్స్ లేవు సుప్రీంకోర్టు నుంచి, మీకు ఇది లేదు, మీకు హక్కు లేదు, యు ఆర్ డూయింగ్ ఫాల్ట్ అని నువ్వు వాదిస్తున్నావు, కరెక్టే. ఒక బ్రదర్గా వాదిస్తున్నావు, ఒక సిటిజన్గా వాదిస్తున్నావు నువ్వు. కానీ అదే వ్యక్తికి నువ్వు ఆమె మనీ లాండరింగ్ కేసులో ఒక ముద్దాయిగా ఒక పర్సన్గా ఉన్నది, నీకు 1 year ఆఫ్ టైం ఇచ్చినప్పుడు అప్పుడెళ్ళి ఎందుకు వాదించలేదు? ఇప్పుడు వాళ్ళు వచ్చినందుకు కొంత సీజింగ్ జరిగింది, విత్ 14 పేజీల నోటు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకు చేస్తున్నాము అని చెప్పేసి. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు కవితని మనం యాజ్ అ సిటిజన్గా గుర్తిస్తున్నామా, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కింద గుర్తిస్తున్నామా? ఒక సిటిజన్గానే గుర్తిస్తాం కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అనేది అక్కడ రాసి పెడతారా, పక్కకు ఒక టైటిల్గా, బికాస్ షీఈ్ ఎమ్మెల్సీ కాబట్టి ఒక టైటిల్ అనేది కూడా ఉంటుంది. సో అంటే 2 విధాలుగా మనము ఆమెను సంబోధిస్తున్నాము. ఇంత సీరియస్ అఫెన్స్ అండి, ఎందుకంత అది చాలా డిలే చేసేసి పక్కకు పడేసి వీళ్ళు అంటే పార్టీని డెవలప్మెంట్ కింద పోయిండ్రు. కానీ ఒక ఆడపిల్ల అంటే ఒక లేడీగా ఒక విమెన్ కింద నీ ఇంట్లో మనిషి నీ బిడ్డ అంత పెద్ద నేరారోపణలో ముందటికెళ్తే నువ్వు నోరు మూసుకొని కూర్చొని అది జరుగుతుంది లేకపోతే పోనీ అని అంటే ఆమె అరెస్ట్ అయ్యేంత వరకు ఎందుకు చూడాలి?